కదా. అమరావతి నగరం ఎక్కడా? అది నేను అడిగేది. అమరావతి నగరం ఎక్కడా? ఇది మనం పట్టించుకోకపోతే భావితరాలకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు విజయవాడని మహానగరం అని పిలుస్తారు, అలాగే విశాఖపట్నాన్ని ఇదే హైదరాబాద్ని భాగ్యనగరం అని పిలుస్తారు. అట్లా పిలిచినంత మాత్రాన గెజిట్లో ఏమని రాస్తారు? భాగ్యనగరం రాస్తారా? లేదు కదా. ఇప్పుడు అమరావతి అనేది పిలుస్తాం, రాతలోనేమో వెలగపూడి అని రాస్తాం, రాతలోనేమో విజయవాడ అని రాస్తాం. ఎట్లా మరి అప్పుడు? ఇప్పుడు హైదరాబాద్కి ఒక పిన్ కోడ్ ఉందండి, బెంగళూరుకి ఒక పిన్ కోడ్ ఉంది, చెన్నైకి ఒక పిన్ కోడ్ ఉంది. అమరావతి పిన్ కోడ్ ఏది? ఇది నేను అడిగేది. అమరావతి ప్రకాశ రాజధాని విషయంలో మరి మొదటి నుంచే 12 ఇప్పుడు నన్ను అన్నారు 12 ఏళ్ల తర్వాత ఒక అద్భుతమైన విజయం సాధించాం, మొత్తం ప్రజలందరూ సంబరాలు చేసుకుంటున్నారని. ఓకే, చేసుకోవచ్చు, అది వేరే విషయం. 30,000 ఎకరాలు సేకరించినప్పుడు రైతులకు ఏం చెప్పి తీసుకున్నారు, దాన్ని 50,000కి చేసినప్పుడు ఏం చెప్పి తీసుకున్నారు, ఇప్పుడు 1,00,000 ఎకరాలకు చేసినప్పుడు ఏం చెప్పి తీసుకున్నారు. ఆ ప్రాంతాన్ని రాజధానిగా చేస్తామని చెప్తేనే కదా, నమ్మే కదా 3 పంటలు పండే పొలాలు రైతులు స్వచ్ఛంగా ముందుకు వచ్చి ఇచ్చారని చెప్తున్నారు. మరి ఇంకా దేనిని రాజధాని అనుకోవాలి? లేదు, మొదటి నుంచి మోసం చేస్తూనే వస్తున్నారా రాజధాని విషయంలో? నేను అనేది మీ భయాలను వదిలిపెట్టండి. ఇప్పుడు జరుగుతున్న భయం ఏంటి అంటే, ఈ 29 గ్రామాలకి ఇప్పుడు ఒక 6-7 గ్రామాల్లో ఉన్న భూముల్ని కలుపుతున్నారు. దిస్ ఈజ్ ఎ కన్స్ట్రక్షనల్ పార్ట్ అండి. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కడితే కట్టిందంతా హైదరాబాద్ అవ్వదు. ఇప్పుడు అదేదో హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ఆ ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది కదా, ఓఆర్ఆర్ అవుటర్ రింగ్, ఆ రింగ్ రోడ్డు పరుగున బోల్డ్ అని బిల్డింగ్లు కడుతున్నారు. అందులో హైదరాబాద్ పరిధిలోకి వచ్చే ప్రాంతం లోపల కడితేనే హైదరాబాద్ భవనాలు, అవతల వాటిట్లు కూడా కడుతున్నారు కదా. వాళ్ళు హైదరాబాద్ అనినే చెప్పుకుంటారు అక్కడ. అట్లా చెప్పుకుందామా మనం? ఇప్పుడు అలా చెప్పుకుంటూ బతుకుదామా మనం?